శుభాశీస్సులతో సద్గురుమూర్తి యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక తర్కాన్ని కలిగి తయారు చేసేటువంటి కాలాన్ని వినియోగించుకునేటువంటి కళాశాలకు సభ్యులకు అతిథులకు పత్రికాకారులకై నా హృదయపూర్వక మనస్సుభావించండి. శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక పీఠంలో తరతరాలుగా పీఠాధిపతుల్ని సన్నిధానంలో మహామంత్రాన్ని పొంది కలిస్తూ తమ భౌతిక దైనందిన జీవన విధానంలో స్వామి యొక్క ఆశ్రయంలో మహామంత్రం అనేటువంటి ఒక మౌనమైనటువంటి ఆయుధాన్ని సద్గురువుని నుండి పొంది వాటి ద్వారా తమ యొక్క భౌతిక జీవన విధానంలో సాధనాసమైనటువంటి యోగికమైనటువంటి శక్తిని పొంది తత్వరూపంలో జ్ఞానశక్తిని పొంది తమ యొక్క దైనందిన జీవన విధానాన్ని ఇహానికి పరానికి కావలసినటువంటి అమూల్యమైనటువంటి 3 మహాపదార్థాలను శరీరానికి తృప్తి, మనసుకు తృప్తి, ఆత్మకు ముక్తి అనేటువంటి 3 పదార్థాలను మానవ జన్మలో పొంది కలిపజేసినటువంటి యోగికమైనటువంటి కాలాన్ని మనం తరతరాలుగా పీఠాధిపతిని ఆశ్రయించి సద్వినియోగపరుచుకుంటాం. ఈ పీఠము పరీక్ష దేశం నుండి ఢిల్లీ నగరానికి, ఢిల్లీ నగరం నుండి హైదరాబాద్ నుండి పిఠాపురానికి తుని వచ్చి చివరిగా పిఠాపురంలో శ్రీనివాసం ఏర్పరచుకుని పీఠాధిపతుల పరంపరగా 5వ పీఠాధిపతిగా నుండి ఈనాటి పీఠాధిపతి వరకు పిఠాపురంలో శ్రీనివాసం ఏర్పరచుకుని ఈ పీఠం యొక్క తత్వాన్ని నలుమూలల విశ్వవ్యాప్తం చేస్తూ మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని ప్రసాదిస్తూ తమలో ఉండేటువంటి దైవత్వాన్ని తమ యొక్క జ్ఞాననేత్రం ద్వారా దర్శింపచేసుకునేటువంటి గొప్ప యోగికమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. అసలు ఈ తాత్విక జ్ఞానాన్ని మనం కావలసినంత వరకు మనం ఎంత పొందాలి అనే సంకల్పంలో పొందాలి అనేటువంటి లక్ష్యంతో మనం ప్రయాణం చేస్తామో ఆ యొక్క మహా సంపద మనకి లభిస్తూనే ఉంది. సముద్రం యొక్క నీరు తగ్గిపోతూ మనం ఎంత తీసుకున్నప్పటికీ కూడా ఆ విధంగానే ఈ యొక్క ఆధ్యాత్మిక సంపద తరతరాలుగా పీఠాధిపతులు ఆ సముద్ర ప్రవాహం లాగా మనకు ఆ సంపదను ప్రసాదిస్తున్నారు ఆయా కాలాల్లో. అందుకే జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరులకు విద్యా వ్యక్తిని మనకు యుగ యుగములకు అక్కడే ఆ సగుణాత్మకుడైన సహసాక్షుడు కంటే చెప్పినట్టు. అంటే ప్రతి యుగంలో ప్రతి అవతారి పీఠాధిపతులు అవతరించి అమూల్యమైనటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తూ మనలో ఉండేటువంటి దైవత్వము, మనలో ఉండేటువంటి మానవత్వమే ఈశ్వరత్వము, దైవత్వము అని చెప్తూ తాత్విక జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. అంటే ఇక్కడ మోడీలకు కానీ, వేషభాష్యాలకు కానీ, మెస్మరిజంలకు కానీ, కనికట్టు విద్యలకు కానీ తాగులేనటువంటి తత్వము శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంటే తనలో ఉండేటువంటి తన యొక్క బ్రహ్మస్వరూపాన్ని తాను గ్రహించి తనిఖ చేసుకునేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని ఏ సాధకుడైతే, ఏ సభ్యుడైతే గ్రహించి ధరిస్తానో వారిలో ఆ బ్రహ్మస్వరూపం వారికి తెలియబడుతుంది అనేటువంటి విషయం స్వయం బ్రహ్మాండ సందేహ అనేటువంటి విధానంలో తాత్విక జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. అంటే ఇది మనలో ఉండేటువంటి దైవత్వాన్ని మనం దర్శించేటువంటి జ్ఞాననేత్రాన్ని ప్రసాదించేటువంటి తాత్విక పాఠశాల. అంటే ఇది బ్రహ్మ విద్య నేర్పించుడు తాత్విక పాఠశాల. నానా సదుపాసకములు, అనంత కళారసకములు, ఉపన్యాసం నుంచి సాధక జనము వసించుడు కానరాచి రాక్షసులైన మోక్ష పథకాలను చేయి నటంగా ఉంటాయి. రాక్షసులను కూడా మోక్ష మార్గంలో పరిణామంలో తెలియజేసేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక పాఠశాల.
అది ఈ పాఠశాలలో మనం ఎప్పుడైతే ఇక్కడ వచ్చి స్వామి యొక్క సన్నిధానంలో మనం కూర్చున్నామో ఆ క్షణంలోనే మన యొక్క మనస్సుని, మన యొక్క సంకల్పాన్ని, మన యొక్క లక్ష్యాన్ని స్వామికి అర్పించుకుని ఏకాగ్రతతో మనం కూర్చున్నట్లయితే స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనపై ప్రసాదింపబడుతుంది. అయితే ఈ పాఠశాలలో కూర్చున్నప్పుడు మన పిల్లలకి పాఠశాల పంపించినప్పుడు నేషనల్ పాఠాలు చెప్తూ ఉంటారు. మన పక్క వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఆ నేషనల్ శ్రద్ధగా వినేవాడికి వైపు దృష్టి పెట్టి పాఠం చెప్తూ ఉంటే ఆ పక్కవాడు అలా చేస్తుంటే ఆ ఏకాగ్రత, ఆ లక్ష్యం దెబ్బతింటుంది. అంటే మనం లక్ష్యంగా ఉంటూ, మనం ఏకాగ్రతగా ఉంటూ, తోటి వారు కూడా ఏకాగ్రతతో, లక్ష్యంతో ఉండే విధంగా మనం వారిని ఆ యొక్క విషయాన్ని తెలియజేసి ఈ యొక్క పాఠశాలలో ఆ విధమైనటువంటి క్రమశిక్షణలో ఉన్నట్లయితే మనకు స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. మరి సూర్యుడు ఎంతో కాంతివంతమైనటువంటి తేజస్వరూపుడు నల్లని మేఘాలు అర్పించినట్లయితే ఆ కాంతి దాని లైట్ ఈ భౌతిక ప్రపంచంలో మనం ఈ యొక్క భూమిపై ఆ కాంతిని చూడలేకపోతున్నాం. ఇందువల్ల ఆ నల్లని మేఘాల సూర్యుడి కాంతిని అర్పించుతున్నాయి. కానీ నల్లని మేఘాలు గొప్పగా, సూర్యుడి కాంతి గొప్పదాన్ని చూసినట్లయితే సూర్యుడి కాంతే గొప్పది. కానీ ఆ నల్లని మేఘాలు ఏర్పడినప్పుడు ఆ కాంతి మనం చూడలేకపోతున్నాం, సూర్యుడి యొక్క కాంతి ప్రత్యక్షంగా. అందువల్ల మనం ఆ యొక్క పాఠశాలలో మరో స్వామి పాఠాలు నేర్పుతున్నప్పుడు ఆ పాఠాలు తత్వరూపంలో మనకు నేర్పుతున్నారు. ఆ తత్వరూపమైనటువంటి పాఠాలను మనకి మన యొక్క సంసార జీవన విధానంలో అనుభవ రూపంలో మనకు నేర్పుతున్నారు. అనుభవ రూపంగా ఉన్నటువంటి పాఠాలని మళ్ళీ వాటి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మన యొక్క అనుభవంలో తీసుకొచ్చి ఆ పాఠాల్లో ఉండేటువంటి అంశాన్ని మన యొక్క భౌతిక దృష్టికి, మనస్సుకు సాక్షాత్కరంగా చేయడం చేత అది మహత్యంగా మనకు తెలియబడుతున్నాయి. అంటే ఇక్కడ నేర్చుకునేటువంటి, నేర్పబడేటువంటి పాఠాలను మనం తత్వరూపంలో స్వామిని గ్రహిస్తున్నాం. గ్రహించినటువంటి విషయాన్ని మన యొక్క జీవన విధానంలో ఆచరించినట్లయితే అనుభవ రూపంలో అది మహత్యంగా ఆ స్థితి మనం పొందినప్పుడు అది గొప్ప శక్తిని మనకు తెలియజేస్తుంది. ఆ తత్వ యొక్క శక్తి, ఆ పీఠాధిపతి యొక్క తాత్వికమైనటువంటి ప్రవచనాల్లో ఉండేటువంటి శక్తి, అటువంటి మౌనమైనటువంటి శక్తి సంపద, యోగికమైనటువంటి జ్ఞాన సంపద ప్రసాదించినటువంటి ఆ తాత్విక పాఠాలను మనం బ్రహ్మవిద్యను తెలియజేస్తున్నాయి. ఆ బ్రహ్మవిద్య మనలో ఉండేటువంటి జడత్వాన్ని కలిగిస్తుంది, ఈశ్వరత్వాన్ని తెలియజేస్తుంది. అంటే మనలో జ్ఞానవేత్రాన్ని వృత్తిపరచడం చేత మన ఆ బ్రహ్మస్వరూపాన్ని మనం దర్శిస్తున్నాం. ఆ బ్రహ్మస్వరూపాన్ని దర్శించడం చేత ఆ బ్రహ్మే ఆ యొక్క సద్గురు స్వరూపమైనటువంటి శక్తిగా మనకు జ్ఞానవేత్రాన్ని ప్రసాదించడం చేత ఆ బ్రహ్మస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం, దర్శించగలుగుతున్నాం. అంటే కవి ఒక చోటు చెప్తాడు, ముందు ఎవరికి బ్రహ్మస్వరూపము, ఆ యొక్క యోగిక స్వరూపం ఎదురుగా వచ్చినప్పుడు దేని ముందు గ్రహిస్తాం, పూజిస్తామని గ్రహించినప్పుడు యోగికమైనటువంటి స్వరూపాన్ని ముందుగా గ్రహిస్తామని చెప్పడం జరిగింది. అంటే ఆ విధంగా యోగికమైనటువంటి స్వరూపం ద్వారా బ్రహ్మస్వరూపం మనం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఆ విధమైనటువంటి జ్ఞానవేత్రాన్ని మనం ప్రసాదించేటువంటి తత్వ పాఠశాల తెలుసుకున్న విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వం. ఈ తత్వం మానవ జన్మకు తత్వాన్ని నేర్పుతుంది. అంటే తాత్విక పాఠశాల మానవ జన్మ పుట్టుక మొదలుకొని అంత్యం వరకు ఉన్నటువంటి వివిధ అంశాల్లో ఉండేటువంటి ఆయా అధ్యాయాలను పాఠాల రూపంలో మనం నేర్పుతుంది. బాల్య దశలో ఏ విధంగా ఉంది, యవన దశలో, కౌమార్యం, వృద్ధాప్యంలో ఉండేటువంటి ఆయా అవస్థల్ని మనకు తెలియజేస్తూ ఆ అవస్థలో ఉండేటువంటి లక్షణాలను జీవన మనులతో అందింపజేసి దాని తత్వమైనటువంటి ఆ మహాపదార్థాన్ని కలిపి ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఆ అవస్థ, ఆ బాల్యావస్థలో ఏ విధంగా మనకు మనుగడ చేసుకోవచ్చు, ఎవరి దశలో మన యొక్క ఈ జీవన మనుగడ ఏ విధంగా సాగించవచ్చు, అదేవిధంగా వృద్ధాప్యంలో, కౌమార్యంలో ఈ ఆయా విషయాల తత్వంతో మేళవించి మనం మనుగడ సాగించినట్లయితే మన యొక్క జీవన విధానంలో మన చక్కని జీవన సంస్కృతి ఏర్పడుతుంది. మన యొక్క జీవన సాంప్రదాయంలో అనేక రకాలైనటువంటి మంచి తత్సాంప్రదాయాలను ఆచరిస్తూ మనుగడ సాగించడం చేత మనం ఒక చక్కని ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వంగా సమాజంలో పరిగణింపబడేటువంటి అవకాశం ఉంది. అంటే తాత్వికమైనటువంటి జ్ఞానం మంచి
ఒక మానవుడి ఒక సత్పురుషుడిగా రాక్షసుల మీద మోక్ష పరిణామం చేయనట్లయితే రాక్షసుని కూడా ఈశ్వరుడిగా పరిణామం చేసేటువంటి శక్తి ఆ యొక్క ఆధ్యాత్మిక తత్వంలో ఉంది. ఆ విధంగా మన పురాణ రామాయణంలో చూసినట్లయితే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రహ్లాదుడు బాల్యుడంటే తన యొక్క అమోఘమైనటువంటి జ్ఞానశక్తిని పొంది తల్లి గర్భంలో ఆ యొక్క రాక్షసుతో తండ్రి అయినటువంటి వారి తన తండ్రికి తన యొక్క యువకుడిటువంటి తాత్విక జ్ఞానం చేత అతనిలో మార్పులు తీసుకురావాలనేటువంటి విషయం మన పురాణ కాలంలో తెలియపరచబడుతుంది. ఆ విధంగా ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం జరుడైనటువంటి మానవుని ఈశ్వరుడిగా పరిణామం చెందేటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. అంతే కనుపాదనసంలో తాత్వికుడు బంగారం గావించినట్లు అనుమానాస్పదమై వినాశకరమై అల్లాడి జీవుడు బ్రహ్మనుగా మార్చిన త్రోవ చూపితి నిధి జ్ఞానము సంధించి మీ కరుణాత్మికుడు శూన్యమను అనుసంగా సందేహాన్ని. అంతేత తాత్వికుడు బంగారాన్ని పాదరసాన్ని బంగారంగా మార్చినట్లుగా తాత్వికుడు రాక్షస స్వరూపం కలిగినటువంటి వాటిని తాత్వికుడిగా పరిణామకంలో మార్చేటువంటి గొప్ప యువకుడిటువంటి తాత్విక జ్ఞానశక్తి ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వంలో ఇవి ఉన్నది. అందులో ఫిలాసఫీ సైన్స్ శాస్త్ర విజ్ఞానానికి మించి ఉన్నటువంటిదే ఆధ్యాత్మిక తత్వము. అందులో ఆధ్యాత్మిక తత్వము మానవుని యొక్క జీవన విధానంలో దశ నిర్దేశిస్తూ మానవ మనుగడలో మంచిని పొంది చెడును తొలగించుకునేటువంటి హంస యొక్క యోగినటువంటి సాధనలో పాలను స్వీకరించి నీటిని ఏ విధంగా అయితే త్యజిస్తుందో ఆ విధంగా మంచినటువంటి స్వరూపాన్ని పొంది చెడు అనేటువంటి నీరు తొలగించుకునేటువంటి హంసలాగా పరిణామం చెందినప్పుడే తాత్విక జ్ఞానం యొక్క శక్తి ద్వారా పొందినటువంటి జ్ఞానవేత్తల ద్వారా తనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా తాను దర్శించుకునేటువంటి గొప్ప యువకునేటువంటి శక్తి జ్ఞానవేత్తల ద్వారా పొందడం చేత మానవత్వమే ఈశ్వరత్వము, మానవత్వమే దైవత్వము అని చెప్పబడుతుంది. ఈనాడు సమాజంలో చూస్తున్నాం మానవత్వం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే తన వరకు తాను చూసుకుంటాడు, తన తోటి వారి గురించి ఆలోచించినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం స్వార్థం, అసూయ, ద్వేషం, అహంకారం అనేటువంటి అరిషత్వర్గాల యొక్క ప్రేరణ వృద్ధి చెందుతుంది తప్ప తనలో ఉండేటువంటి జడత్వం వృద్ధి చెందుతుంది తప్ప తనలో ఉండేటువంటి దైవత్వాన్ని తాను పొందలేకపోతున్నాడు. తనలో ఉండేటువంటి దైవత్వాన్ని మానవత్వ రూపంగా పరిణామ రూపంలో ఈ భౌతిక విధానంలో తెలుసుకోలేకపోతున్నాడు. అందువల్ల మనలో అరిషడ్ వర్గాల యొక్క స్థాయి, ఆ అరిషడ్ వర్గాలకు ధారణ కూడా చేత అది అసాధారణంగా మారిపోయి అనేక రకాలైనటువంటి ఉద్రేకాన్ని మనసుపై కలిగించి అది శరీర కార్యరూపం దాల్చి ఆయా రూపాలుగా తనకు తాను నష్టపోతూ తన తోటి వారిని కూడా నష్టపరుస్తూ కష్టాలకు, బాధలకు, సమస్యలకు, తాపత్రయాలకు కారణం కావచ్చున్నాడు. అంటే మన కష్టాలు ఎందుకు వస్తున్నాయి, మన బాధలు ఎందుకు వస్తున్నాయి, మన తాపత్రయాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అన్నట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలు తొలగించడం సాధ్యంగా లేదని చెప్తుంది దేవుని యొక్క తత్వము. ఎందువల్ల అన్నప్పుడు పుట్టుకతో ప్రారంభమై జన్మత అవి చివరి శ్వాస వరకు అంతర్లీనంగా ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి స్వరూపాలు ఈ అరిషడ్ వర్గాలు. అంటే ఈ అరిషడ్ వర్గాలను చెల్లించడం సాధ్యం కాదు కనుక వాటిని స్థాయిపరుచుకోవాలి అని చెప్తుంది దేవుని యొక్క తత్వము. శ్రీ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందులో అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకునేటువంటి తాత్వికమైనటువంటి జ్ఞానశక్తి మనకు ప్రసాదిస్తున్నాను పీఠాన్ని ఆయా కాలాలన్నీ కూడా. అందులో ఆ యొక్క తాత్విక జ్ఞానశక్తి ద్వారా మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకుని జడత్వాన్ని తొలగించుకుంటూ ఈశ్వర సన్నిధించినటువంటి తాత్విక జ్ఞానశక్తిని మనలో పెంపొందింప చేసుకోవడం చేత మనలో జ్ఞానవేత్తగా ఏర్పడుతుంది. ఆ జ్ఞానవేత్తను వికసించడం చేత మనలో ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపము అనేటువంటి విషయం మనం తెలియబడుతుంది. అయితే సామాన్యమైనటువంటి కళ్ళతో మనం అనేక రకాలైనటువంటి విషయాలు చూస్తున్నాం. ఆ కళ్ళకు అంతత్వం ఏర్పడినట్లయితే మనకి ఏది అద్భుతం కనిపిస్తుంది, ఒక చీకటి తప్ప ఏమీ కనిపించదు, ఏ వస్తువును దర్శించడం. అదేవిధంగా మనలో జడత్వమైనటువంటి చీకటి ఆవరించి ఉండడం చేత అజ్ఞానమైనటువంటి స్వరూపం చేత ఆ
యొక్క అజ్ఞాన స్వరూపమైనటువంటి అంధకారాన్ని మనం తొలగించుకోవాలి అన్నట్లయితే జ్ఞాన స్వరూపమైనటువంటి జ్యోతిని మనలో వెలిగించాలి. ఆ మనలో జీవుల్లో ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి జ్యోతిని వెలిగించాలి. మనలో ఆ జీవుల్లో ఉండేటువంటి ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి జ్యోతి వెలిగింపబడటం చేత, ప్రకాశింపబడటం చేత, ఆ జ్ఞాన జ్యోతి చేత మనలో ఉండేటువంటి జీవుడు తనలోనే తనే బ్రహ్మస్వరూపిగా ఉన్నాను అనే అంటే జీవుడే బ్రహ్మస్వరూపిగా ఉన్నాను అనేటువంటి విషయాలు తనకు తానుగా తెలుసుకోగలుగుతున్నాడు. అందుచేత స్వయం బ్రహ్మ సందేహ అని చెప్పి వేదంగా చెప్పబడింది. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయింది అనేటువంటి విషయాలు అంటే జీవుడు బ్రహ్మస్వరూపిగా మారడం జరిగింది. అంటే పాదరసాలు ప్రకారంగా మారినట్లుగా జీవుడు జడస్వరూపించినటువంటి జీవుడు బ్రహ్మస్వరూపిగా పరిణామించగలవలసిన శక్తి తాత్విక జ్ఞానం ద్వారా తెలియపరచబడుతుంది. అంటే ఆ తాత్విక జ్ఞానం మనం పొందాలి అన్నట్లయితే మనకు ఆ సంకల్పం ఉండాలి, లక్ష్యం ఉండాలి, తత్వాన్ని గ్రహించాలి అనేటువంటి విధానం మనం అనుభవించుకోవాలి. అప్పుడే ఆ తాత్వికమైనటువంటి ప్రసాదం లభిస్తుంది. ఆ తాత్విక ప్రసాదం ఎక్కడ లభిస్తుంది అనేటువంటి అన్వేషణ ప్రారంభం అవుతుంది మన యొక్క మనసులో. ఆ అన్వేషణలో సద్గురువుని ఆశ్రయించినట్లయితే ఆ యొక్క సద్గురు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విధానంలో తెలిసిన సద్గురు తన శిష్యుని వైపు పెట్టి నిర్మలిన వికాస రూపమున మాయను చేసి చీకటికి కలగవలసి ఆత్మ తనతో జరుగుతేనగా 3 లోకములు వలగలు దేహ వర్గములు వాయువు ఊపిని సేయించలేదు అని చెప్తున్నారు మన సద్గురు మరియు పీఠాధిపతులు. తమ యొక్క అభౌతికమైనటువంటి తన యొక్క తేజస్సుని తన సాధకుడిగా ఆశ్రయించినటువంటి ఆ సాధకుడిపై వారి యొక్క తేజస్సుని ప్రసరింపజేసి ఆ తేజస్సు చేత ఆ యొక్క సాధకుడిలో ఉన్నటువంటి మాయను, భ్రాంతిని, చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి తనలో ఒక ఉత్కృష్టమైనటువంటి తేజస్వరూపమైనటువంటి శక్తిని ప్రకాశింపజేయడం జరుగుతుంది. ఆ విధంగా జీవుడు జ్ఞాన జ్యోతిగా ప్రకాశింపబడుతున్నాడు. అదే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితే చెప్పగలుగుతున్నాడు. ఆ నేనటువంటి బ్రహ్మస్వరూపమే జీవుడి జ్ఞాన జ్యోతిగా పరిణామం చెందేటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి. ఆ ఉత్కృష్టమైనటువంటి యోగమైనటువంటి శక్తియే ఓంకారము. ఆ ఓంకారమే మానవ రూపము. ఆ మానవ రూపమే అకారము, ఉకారము, మకారము అనేటువంటి 3 రూపాలుగా విస్తరింపబడింది. ఆ 3 రూపాలే శరీరము, మనస్సు, ఆత్మ అనేటువంటి రూపాలుగా భౌతిక విషయంలో భౌతిక దృష్టి వాళ్ళకి తెలియబడేటువంటి అంశాలుగా ఉన్నాయి. అంటే అకారము, ఉకారము, మకారము అనేటువంటి ఓంకార స్వరూపమైనటువంటి రూపం మానవాకారం. ఆ మానవాకారంలో ఉండేటువంటి ఈ మానవ జన్మ శరీరము, మనస్సు, ఆత్మ అనేటువంటి 3 రూపాలుగా ఈ యొక్క దృష్టిలో మనకు విశ్లేషింపబడేటువంటి అవకాశంగా తెలియపరచబడుతుంది. అంటే శరీరం ఎప్పుడూ కూడా అది ప్రతిరోజు ప్రతి గంట కూడా ఆశించిన ఆహారాన్ని ఆశించి అది శక్తిని సమకూర్చుకుని ఈ సృష్టిలో మనుగడ సాగించాలి అని చెప్పి అది ఆ శరీరం తన కాంతి రూపంలో తప్పిస్తూ ఉంటుంది. అంటే ఆ శరీరం తప్పించేటువంటి ఆ కాంతి స్వరూపమైనటువంటి ఆ విషయాన్ని మనం ప్రతిరోజు వృత్తి రూపంలో ఆహారాన్ని పొంది మన యొక్క శరీరానికి ఆహారాన్ని సమకూర్చుకుని శక్తిని పొంది మనుగడలో ఆయా కార్యకలాపాలన్నీ మనం సాధిస్తున్నాం. ఆ శరీరానికి సాధించేటువంటి కార్యకలాపాన్ని ఆయన సాధించేటువంటిది ఎవరు అన్నప్పుడు మనస్సు. ఆ మనస్సు అనేటువంటిది ఎక్కడ ఉంది అన్నప్పుడు అది శరీరం యొక్క అంతర్భావ స్వరూపంగా తెలియబడుతుంది. అంటే ఆ అంతర్భావ పరిణామాలను తెలియజేసేటువంటి మనస్సు అని చెప్పబడుతుంది. అంతర్భావ దృష్టిలో మనస్సు యొక్క స్వరూపాన్ని మనం దర్శించుకోగలుగుతున్నాం. ఇందులో మనస్సు అనేటువంటి స్వరూపం ఈ యొక్క ఆజ్ఞను శరీరానికి ఆజ్ఞాపిస్తుంది. ఆ శరీరానికి ఆజ్ఞాపించడం చేత భావాన్ని అనుసరించి శరీరం కార్యరూపం దాల్చుతుంది. అంటే మనసు అనేక భావాలు ఉంటూ ఉంటాయి. అవి మంచి భావాలు అయి ఉండొచ్చు, చెడు భావాలు అయి ఉండొచ్చు. అంటే మంచి భావాల చేత సత్పురుషుడిగా పరిగణింపబడుతున్నాడు, చెడు భావాల చేత రాక్షసుడిగా పరిగణింపబడుతున్నాడు. అంటే మనలోనే రాక్షసుడు ఉన్నాడు, మనలోనే ఈశ్వరుడు నిండి ఉన్నాడు సత్పురుషుడిగా. అంటే మనలో ఉండేటువంటి ఈశ్వరుని సత్పురుషుడిని దర్శించాలి అన్నట్లయితే సద్భావాన్ని మనలో ఏర్పరచుకోవాలి. ఆ సద్భావాన్ని ఏర్పరచుకోవాలి అన్నట్లయితే తాత్వికమైనటువంటి జ్ఞాన సంపదను సద్గురువులను ఆశ్రయించి మనం పొంది ధరించినట్లయితే మనలో
ఆ సద్భావాన్ని ఏర్పడి సంతృష్టిగా పరిణామం చెందేటువంటి అవకాశం ఉంది. అండ్ ఆ విధంగా మనలో ఉండేటువంటి రాక్షసుని తగ్గివేసి సద్భావంతో సత్పురుషుని మనం ఆశ్రయించడం జరుగుతుంది. ఆ విధంగా మనసులో ఎప్పుడూ సద్భావాలు ఏర్పడుతూ మనుడు సాగించాలి అన్నట్లయితే తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారం అవసరము. ఆ తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారం సద్గురు నుండి నిరంతరం మనం పొందేటువంటి అవకాశాన్ని కాలాన్ని మన యొక్క జీవన వనంలో సద్వినియోగపరచుకోవాలి. శరీరం ప్రతిరోజు ఆహారం గురించి తప్పిస్తూ ఏ విధంగా అయితే తప్పిస్తూ ఉంటుందో మనసు కూడా జ్ఞానావంతమైనటువంటి ఆహారం గురించి తప్పిస్తూ ఉంటుంది. ఎందుకు తప్పిస్తుంది మనసు ఆ జ్ఞానావంతమైనటువంటి ఆహారం గురించి అన్నప్పుడు ప్రతి విత్త మనసులో అనేక రకాలైనటువంటి అలజడులు ఏర్పడుతుంటాయి, ఆందోళన ఏర్పడుతుంటాయి, అనేక రకాలైన ఒత్తిళ్ళు ఏర్పడుతుంటాయి. వాటి అన్నిటి నుండి మనసును ఉపశమనం పొందడానికి కోరుకుంటూ ఉంటుంది. శాంతిగా జీవనం శాంతి స్వరూపమైనటువంటి విషయంగా మనుడు సాధించాలని చెప్పి శరీరం మనసు కోరుకుంటూ ఉంటుంది. అసలు ఆ శరీరం ఆహారాన్ని తప్పించినట్టుగా మనసు కూడా జ్ఞానాత్మకమైనటువంటి ఆహారాన్ని పొంది తృప్తిగా మనసు సాధించాలని చెప్పి మనసు తప్పిస్తూ ఉంటుంది. అసలు మనసు తప్పించేటువంటి ఆ తృప్తి అనేటువంటి విషయం జ్ఞానాత్మకమైనటువంటి ఆహారం ద్వారా పొందగలుగుతున్నాం. అంటే ఆ జ్ఞానాత్మకమైనటువంటి ఆహారము సద్గురువును ఆశ్రయించి ప్రబోధింపబడినటువంటి తాత్విక జ్ఞానాన్ని ఆశ్రయించి అనుసరించి ఆచరించడం చేత ఆ యొక్క తాత్విక జ్ఞానాత్మకమైనటువంటి ఆహారం లభిస్తుంది మనసుకి. తద్వారా తృప్తి అనేటువంటిది మనసు పొందగలుగుతుంది. ఈ రెండింటి యందు దాగి ఉన్నటువంటి శక్తి స్వరూపులు ఎవరు అన్నప్పుడు ఆత్మస్వరూపము. అంచేత జీవము అన్నప్పుడు మనస్సు ఆత్మస్వరూపాన్ని జీవము అని చెప్పబడుతున్నది. అందులో దాగినటువంటి చైతన్యమైనటువంటి శక్తి స్వరూపమే ఆత్మస్వరూపము. అంచేత ఆత్మ అనేటువంటి జీవ చైతన్య శక్తి స్వరూపము కలిగినటువంటి ఆత్మస్వరూపము. అది మనస్సు యందు శరీరం యందు ఆవహించున్నటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవ చైతన్య శక్తి స్వరూపం కలిగినటువంటిది. ఆ విధంగా అకారము, ఉకారము, మకారము, శరీరము, మనస్సు, ఆత్మ అనేటువంటి మూడు రూపముల యొక్క కలయికే ఓంకార స్వరూపమైనటువంటి ధ్వని ఓంకారము. ఆ ఓంకార స్వరూపమైనటువంటి ధ్వని ఆనాటి నుండి ఆనాడు విడిపోయి సృష్టిగా ఏర్పడినట్టుగా మనం తెలియజేస్తున్నారు. ఆనాటి నుండి ఆనాడు విడిపోయి వర్షాకాలంగా చెప్తున్నారు. అంటే ఆ విరాట్ స్వరూపమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి తేజస్సు నుండి ఓంకార స్వరూపమైనటువంటి ధ్వని మానవాకారంగా పొంది ఈ సృష్టిగా ఏర్పడి అది పంచభూతాలుగా పరిణామం చెంది ఆ పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల నుండి ఈ జీవరాశిగా ఏర్పడి ఆ జీవరాశి యొక్క పరంపరలో 84 లక్షల జీవరాశుల యొక్క అనంతరం ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ అనేటువంటి ఏర్పడింది. అంటే మానవ జన్మ ఏర్పడడానికి కారణమైనటువంటి శక్తి ఎక్కడిది అన్నప్పుడు ఆ విరాట్ యొక్క స్వరూపంగా ఆ విరాట్ స్వరూపమైనటువంటి తేజస్సు. ఆ విరాట్ యొక్క తేజస్సులో భ్రాంతి అనేటువంటి స్వరూపం ఆవరించి ఆ మానవాకారంగా ఉండేటువంటి ఓంకార స్వరూపమైనటువంటి అణుకు అది సృష్టిగా ఏర్పరచుకోవడానికి మార్గదర్శకం కాబట్టి ఆ విధంగా ఈ యొక్క విరాట్ నుండి విడిపడినటువంటి అణువే మానవాకారంగా ఉండేటువంటి ఓంకార స్వరూపమైనటువంటి ధ్వని. ఆ ధ్వని మళ్ళీ తిరిగి ఈ యొక్క సృష్టిలో మానసంగా ఏర్పడి ఆ తిరిగి మళ్ళీ అది తన యొక్క జన్మస్థానమైనటువంటి విరాట్ రూపానికి చేరాలనేటువంటి సంకల్పం ఏర్పడడం చేత మనకు ఆ యొక్క బుద్ధి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి సంకల్పం మనలో తాత్విక రూపంలో ఉత్పన్నం కాబడుతుంది. అంటే తద్వారా తెలుసుకోవాలనేటువంటి విధానం ఏదో ఒక దశలో మానవుడికి ఏర్పడి అది తాత్విక వైపు దృష్టి మరల్చడానికి ప్రయత్నం జరుగుతుంది. ఏ విధంగా ప్రయత్నం జరుగుతుంది అన్నప్పుడు ఈ భౌతిక విధానమైనటువంటి అరిషడ్ వర్గాలు ఈ అంతర్గతంగా ఉండే అరిషడ్ వర్గాలు భౌతిక విధానంలో కష్టాలకు, బాధలకు, సమస్యలకు, తాపత్రయాలకు కారణమైనటువంటి స్థితిని కలిగించడం చేత మనం ఆ కష్టాలను తొలగించుకోవడానికి, ఆ బాధను తొలగించుకోవడానికి, ఆ తాపత్రయాలను తొలగించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? పీఠాధిపతుల సన్నిధానానికి, స్వామీజీల సన్నిధానానికి, సద్గురువుల సన్నిధానానికి వెళ్ళి వారిని దర్శించుకుని వారి యొక్క ఆశ్రయంలో వారి యొక్క ఆశీర్వాదమైనటువంటి శక్తిని పొంది వాటి ద్వారా అభౌతికమైనటువంటి ఎవరికైనటువంటి జ్ఞానశక్తిని
ఆ యొక్క మనలో ఉండేటువంటి ఆ ఈశ్వరకాల యొక్క స్థాయిని స్థాయిపరుచుకుంటూ మనలో ఆ జడత్వాన్ని తొలగించుకొని మనం ఆ యొక్క స్వామి యొక్క భగవంతుని యొక్క సద్గురు యొక్క యోగుడిటువంటి జ్ఞానశక్తి చేత మనలో ఉండేటువంటి ఆ తాపత్రయాన్ని కష్టాన్ని బాధను తొలగించుకోగలుగుతున్నాం వారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదం. అప్పుడు మనకి ఈ బాధ కష్టం ఈ యొక్క తాపత్రయాలు ఆ స్వామిని ఆశ్రయిస్తే ఆ సద్గురుని ఆశ్రయిస్తే తొలగిపోతాయి అనేటువంటి ఒక భక్తితో కూడినటువంటి విశ్వాసం ఏర్పడుతుంది. ఆ భక్తితో కూడినటువంటి విశ్వాసం ద్వారా మనకు లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం చేత మనం స్వామి యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదం నిరంతరం మనం పొందేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే శక్తితో కూడినటువంటి విశ్వాసం నిరంతరం మనలో ప్రవహిస్తూ ఉంటుందో అప్పటి వరకు స్వామి యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదం మనం ప్రసాదింపబడుతూనే ఉంటుంది. అసలు ఎప్పుడైతే మనం భక్తితో కూడినటువంటి విశ్వాసం యొక్క విషయంలో నిర్లక్ష్యం ఏర్పడుతుందో అప్పుడు మనకు స్వామి యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదం మనం కోల్పోవడం జరుగుతుంది. ఉదాహరణకు మనం టీవీలో చిత్రాలు చూసినప్పుడు ఒక్కసారిగా టీవీ కేంద్రంలో క్రీడలు ప్రసారం ఆగిపోతే మనకి మన యొక్క టీవీలో మనకి ఏ విషయాలు ఏర్పడవు. అంటే ఇందువల్ల మన యొక్క టీవీలో ఉండేటువంటి రిసీవర్ అందులో ఆ యొక్క టీవీ కేంద్రటువంటి వెలువడేటువంటి ఆ క్రీడా దృశ్యాలను ఆస్వాదించలేకపోతుంది, స్వీకరించలేకపోతుంది. మనలో ఉండేటువంటి ఆ టీవీలో ఉండేటువంటి రిసీవర్ అంటే రిసీవర్ అనేటువంటి నిర్లక్ష్యం, రిసీవర్ అనేటువంటిది ఒక సాధన కింద లక్ష్యంతో కూడినటువంటి అంశం కింద పరిగణించుకున్నట్లయితే మనలో ఆ రిసీవర్ పనిచేయకపోయినట్లయితే నిర్లక్ష్యం ఏర్పడినట్లయితే అప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి ఆ క్రీడాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం. ఆ విధంగా సాధకుడు నిరంతరం భక్తి విశ్వాసంతో ఆ యొక్క స్వామి యొక్క లక్ష్యంలో ఉన్నట్లయితే స్వామి యొక్క అద్భుతమైన ఆశీర్వాదం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే ఆ కిరణాలు ఎప్పుడూ ప్రసాదింపబడుతుంటాయి, ప్రసరింపబడుతూనే ఉంటాయి. కానీ మనలో ఉండేటువంటి ఆ రిసీవర్ ఎప్పుడూ కూడా చెడిపోకుండా లక్ష్యస్థితి పొందేటువంటి విధంగా సాధనా స్వరూపమైనటువంటి విధానంలో భక్తి విశ్వాసంతో లక్ష్యంగా ఉన్నట్లయితే ఆ రిసీవర్ ఎప్పుడూ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నంతకాలం ఆ యొక్క స్వామి యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదం నిరంతరం పొందుతూనే ఉంటాడు. కానీ మనం ఏం విధంగా ఆలోచిస్తుంటాం, ఈ కష్టాలు తిరిగిపోతే స్వామిని ఒప్పుకోవడం కానీ లేకపోతే మనం స్వామి పాత్రలు సమర్పించుకుంటాం అని చెప్పి మనం స్వామిని మనం ప్రభావ పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మన యొక్క భక్తిలో విశ్వాసంలో ఏ విధమైనటువంటి శక్తి మనం స్వామి నుండి పొందగలిగాం, ఆ యొక్క శక్తిని నిరంతరం ఏ విధంగా ఆస్వాదిస్తూ ఉండగలుగుతున్నాం అనేటువంటి కోణంలో ఆలోచించినట్లయితే మన యొక్క భక్తిలో ఏ విధమైనటువంటి పరిణామం తీసుకురావాలి, మన యొక్క విశ్వాసంలో ఏ విధమైనటువంటి పరిణామం మనం పొందాలి అనేటువంటి సంకల్పం మనకు కలుగుతుంది. ఆ సంకల్పమే మనకు తత్వం వైపు యథార్థమైనటువంటి శక్తిని పొందేటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. తత్వం అన్నప్పుడు తను తాను తెలుసుకుని తరించడమే తత్వము అని చెప్పబడుతుంది. అంటే వేదాంతకులు సద్గురువులు నిరంతరం వారి యొక్క అమూల్యమైనటువంటి తత్వాలను ప్రసాదిస్తూనే ఉంటారు. కానీ మనం ఎంతవరకు గ్రహిస్తున్నాం, ఎంతవరకు తరిస్తున్నాం, ఎంతవరకు ఆచరిస్తున్నాం, ఎంతవరకు దాని యొక్క విధానంలో సాగించగలుగుతున్నాం అనేటువంటి లక్ష్యం మనలో ఎంతవరకు ఉన్నతంగా ఉంది అనేటువంటి భావన మనలో ఏర్పరచుకుని మనం ప్రశ్నించినట్లయితే మనం తెలుసుకుని మనకు తెలియబడుతుంది మన యొక్క స్థితి ఏ విధంగా ఉందనేటువంటి విషయం. ఆ విధంగా మనలో తను తాను తెలుసుకుని తరించేటువంటి విధానంలో తనలో ఉండేటువంటి లోపాలను తాను అన్వేషణ చేసినప్పుడు తన యొక్క లోపాలు తనకు తెలియబడతాయి. మనలో ఉండేటువంటి లోపాలను మనం మరుపు పెట్టి మనం ఆ పని జరగలేదు, స్వామి దగ్గరికి వెళ్తే ఈ కష్టం జరగలేదు, ఈ మన యొక్క పాప ఎన్ని జరగలేదు, నాకు అది జరగలేదు, ఇది జరగలేదు అనేటువంటి రకరకాలైనటువంటి నెపాలు ఆ స్వామి మీద మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆ స్వామికి ఏ నెపాలు ఏది అంటాం, ఆ నెపాలని మనగా ఏర్పరుచున్నది, మనగా కనిపించున్నది, మనగా మనలో ఉండేటువంటి లోపాలను సవరించుకోకుండా స్వామి మీద నెపాలు వేయడం మన యొక్క సంస్కారంగా మనకు తెలియబడుతున్నటువంటి అంశము. అంటే ఏ సాధకుడైతే ఏ భక్తుడైతే తనలో ఉండేటువంటి తన యొక్క లోపాలను అన్వేషించి సవరించుకొని స్వామిని పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసముతో కూడినటువంటి లక్ష్యాన్ని నిరంతరం పొందుతూ ఉన్నట్లయితే
ఆ స్వామి యొక్క అమూల్యమైన ఆశీర్వాదం నిరంతరం వారికి ప్రసాదింపబడుతూనే ఉంటుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అనేటువంటి నిరంతర ప్రయత్నం ఉన్నట్లయితే ఆయన వారికి ఆయన భక్తులకి ఆయన సాధకుడికి ఏ సమయంలో ఏది కావాలో ఆ సంకల్పానుసారం ఆ యొక్క స్వామి ఆ యొక్క ప్రసాదాన్ని ఆ కాలంలో ఆ విధంగా ఆ రూపంగా వారికి ప్రసాదించి వారికి అమోఘమైనటువంటి ఆ స్వామి యొక్క అనుభవపరిచినటువంటి స్థితిని వారికి ప్రసాదించడం జరుగుతుంది. అంటే మ్యాన్ ప్రపోజల్ గాడ్ డిస్పోజల్ అనేటువంటి సాధన. భక్తుడు లేదా సాధకుడు ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి అర్థిస్తూనే ఉంటాడు. కోరిక రూపంలో, తాపత్రయాల రూపంలో, భ్రాంతి స్వరూపమైనటువంటి ఆశాదించేటువంటి రూపంలో, కుండలి శక్తి రూపంలో, కాలం రూపంలో అర్థిస్తూనే ఉంటాడు భగవంతుని యొక్క రూపంలో. కానీ అర్థించేటువంటి భక్తుడిని సాధకుడిని ఆ భగవంతుడు ప్రతిదీ కూడా నెరవేర్చడు. ఏ సమయంలో ఎంతవరకు ఆ యొక్క వ్యక్తిత్వానికి ఆ యొక్క భక్తునికి ఆ యొక్క సాధకుడికి ఎంతవరకు ఏమి కావాలో ఆ ప్రసాదాన్ని ఆ సమయంలో ఆ రూపంలో ప్రసాదించడం జరుగుతుంది. అప్పటి వరకు నిరీక్షణ స్వామి యందు సద్గురుమూర్తి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసంతో కూడినటువంటి లక్ష్యానికి అది పరీక్ష, అది నిరీక్షణ రూపంలో పరీక్ష. అంటే ఆ నిరీక్షణ రూపంలో ఉండేటువంటి పరీక్ష కాలం పరీక్షిస్తుంది. కాలం రూపంలో ఈరోజు చనిపోతున్నా స్వామి జరగలేదు అనేటువంటి విషయంలో ఒక భ్రాంతి వారిలో ఆలోచింపబడి ఆ భ్రాంతి వారిని పరీక్షిస్తుంది, వారి యొక్క నిరీక్షను పరీక్షిస్తుంది, వారి యొక్క లక్ష్యాన్ని పరీక్షింపజేస్తుంది. అప్పుడు ఆ భ్రాంతి పరీక్షింపజేసేటువంటి ఆ కాలంలో పరీక్షింపజేసేటువంటి ఆ భ్రాంతి యొక్క స్వరూపాన్ని తాను చదువును ఆశ్రయించి పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసంతో పొందినటువంటి తాత్విక జ్ఞానం చేత ఇది భ్రాంతి తన యొక్క నిరీక్షను పరీక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని, తన యొక్క భక్తిని పరీక్షిస్తుంది, తన యొక్క లక్ష్యాన్ని పరీక్షిస్తుంది అనేటువంటి విధానాన్ని విశ్లేషించుకోగలిగినట్లయితే అప్పుడు ఆ భ్రాంతిని దూరంగా ఉంటూ తన సద్గురువుని ఆశ్రయంలో గడపాలి, తను ప్రసాదించిన మహావంతుల యొక్క లక్ష్యంలో తాను మనుగడ సాగించాలి అనేటువంటి దృష్టిని మరించుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క కాలం అనేటువంటి పరీక్ష కాలం కానీ భ్రాంతి కానీ పిల్లలి కానీ పరీక్షించినప్పుడు కలిగినటువంటి విషయం తాను తెలుసుకోవడం చేత తాను ఆ యొక్క సద్గురువులకు ఏది ప్రసాదించాలి అని సంకల్పించాలో అది తాను పొందగలుగుతున్నారు అనేటువంటి విధానం తనకు తెలియబడుతుంది. ఆ తెలియబడినటువంటి అంశం ద్వారా తను ఆ యొక్క సద్గురువు యొక్క గొప్ప విశిష్టతను తన యొక్క జీవన విధానంలో గ్రహించి ధరించగలుగుతుంది. ఆ విధంగా మనం భౌతిక దైనందిన జీవన విధానంలో తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తను ఆశ్రయించేటువంటి తన సద్గురు తన వెంట ఉండి తనకు ఆ బాటలో ఆ యొక్క గమ్యం చేసేటువంటి విషయాన్ని ఆయన స్వీకరించడం జరుగుతుంది. అంటే మనం ఆ బాటలో నడిస్తే ఆయన మన యొక్క బాధ్యతను స్వీకరిస్తారు. మనం ఆ బాటలో నడవకుండా మనం వేరు బాటలో నడిచినట్లయితే మనకు ఆ బాట విడిచి మనకు అన్యంతరమైనటువంటి బాటలో మనం ప్రయాణం చేసినట్లయితే మనకు ఆ యొక్క సద్గురువుకి లక్ష్యం కాదు. ఎందువల్ల మనకు ఆయన బాట చూపెట్టారు, ఈ బాటలో ఆ ప్రయాణం చేస్తే నేను వెన్నుండి నడిపిస్తానని చెప్తుంటారు. ఇందులో మనకి ఒక ప్రాంతం నుండి మనకు ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు మనకి ఏంటంటే ఒక చక్కని రోడ్డు ఉన్నప్పుడు ఆ ప్రయాణం మనకు సాధ్యంగా సాగుతుంది. ఆ విధంగానే మనకు ఒక చక్కని బాట వేసి ఆ బాటలో ప్రయాణం చేయండి అని చెప్పి భక్తుడు లేదా సాధకుడికి ఆజ్ఞాపించినప్పుడు ఆ బాటలో ప్రయాణం చేస్తే సాధ్యంగా ఆ ప్రయాణం సాగుతుంది. మనకు కావలసినటువంటి గమ్యం మనం చేరుకోగలుగుతున్నాం. కానీ మనం ఆ బాటలో విడిచి ఈ బాటకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఆ బాటలో వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి వేరే వేరే బాటలతో వేరే వేరే మార్గాలను మనం ఆశ్రయిస్తున్నాం. ఆశ్రయించి ఆయన చెప్పినటువంటి బాటలో మనం నడవకుండా వేరు వేరు బాటల్లో వెళ్ళి చివరికి నాకు ఏది చేయలేదు, ఏది పొందలేదు, ఏది తగ్గించలేదు అని చెప్పి మనగా మనం నష్టపోతున్నాం. మళ్ళీ ఆయన మనలో లోపాలు మొదలు పెట్టి ఆయన మళ్ళీ ఆక్షేపణ సద్గురువుగా స్వామి ఆ పీఠాన్ని అంటే ఆయన చెప్పినటువంటి బాటలో మనం ప్రయాణం చేసుకోగలిగేటువంటి సంకల్పం లక్ష్యం ఎంతవరకు గొప్పదిగా అంత బలీయంగా మనలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకుంటేనే
మన యొక్క శక్తి ఈ విధంగా తాత్వికమైనటువంటి జ్ఞాన శక్తి మనలో ఏ రూపంగా ఉందనే విషయం మనం నిరూపణ కావాల్సిందే. అప్పుడు మనకి తెలిసిన సత్యం తన శిష్యుల వైపు పెట్టి మీరు మరింత వికాస రూపమున మాయను చూసి చీకటిని పలగలసి ఆత్మ తనతో జరుగుతారంటే తనలో ఉండేటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపిగా మార్చి పరిణామ రూపంలో తన యొక్క తేజస్సు చేత జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించి నీలో ఉండేటువంటి జీవాత్మ నీ యొక్క పరమాత్మ అది బ్రహ్మస్మి నేను బ్రహ్మస్వరూపిగా అయిపోయి ఆ అనేటువంటి స్వరూపమైన ఓంకారము ఆ ఓంకారమే అకారము అది శరీరం మనస్సు ఆత్మను కూడినటువంటి ఏకత్వంతో ఉన్నటువంటి జీవాత్మ స్వరూపం యొక్క తేజస్సు అది పరమాత్మ స్వరూపమైనటువంటి తేజస్సుగా లీనం కాబడుతుంది. అంతట దీపము గోలి తన తేజం ఈశ్వర తేజము అని చెప్తున్నారు. దీపము గోలి తన తేజము ఈశ్వర తేజము ఒక్కటే. అంటే దీపంలో ఉండేటువంటి వెలుగు ఈ సామాన్య ఈ భౌతికంగా ఉండేటువంటి వెలుగు ఒక్కటే. అదేవిధంగా తనలో ఉండేటువంటి తేజము తనలో ఉండేటువంటి ఈశ్వర తేజము ఒక్కటే అని చెప్తుంది ఈ వీటి యొక్క తత్వము. అసలు ఆ యొక్క తేజస్సుని పొందాలి ధరించాలి అన్నట్లయితే మనలో ఆ తాత్విక భాగాన్ని ఆయన ఆధ్యాత్మికమైనటువంటి అనుసరణ ఆచరణ చేయగలిగినట్లయితే ఆయన యొక్క ఆశ్రయంలో ఆ బాటలో ఆ గమ్యాన్ని మనం చేరుకునేటువంటి అవకాశం మనకు అనుభవ రూపంలో ప్రసాదింపబడేటువంటి గొప్ప యోగ్యమైనటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము. ఈ తత్వాన్ని మనం స్వామి దగ్గర మహామంత్ర రూపంలో మనం పొందుతున్నాం. ఆ పొందినటువంటి మహామంత్రాన్ని కేవలం మనకు ఏదో కోరికలో బాధలు సమస్యలు కష్టాలు నష్టాలు దుఃఖాలు ఉన్నాయని చెప్పి మనం సభ్యతలు చెప్పినప్పుడు వారి ద్వారా వచ్చి మనం స్వీకరిస్తున్నాం. అది మనం కలిసిన తర్వాత విషయాలన్నీ కలిసిన తర్వాత మంత్రాన్ని మర్చిపోతున్నాం, సభ్యులు మర్చిపోతున్నాం, తత్వం మర్చిపోతున్నాం, సమస్తం మర్చిపోతున్నాం. మళ్ళీ మనకి ఎప్పుడు గుర్తుకు వస్తున్నాయి ఏదైనా కష్టం బాధ సమస్య తాపత్రయం ఉత్పన్నం అయినప్పుడు మళ్ళీ మనలో ఉన్నటువంటి జీవుడు మళ్ళీ మనకి ఈ సద్గురు సన్నిధానంలో వెళ్ళి దర్శించు ఈ కష్టం ఈ బాధ కలిగిపోతాయి అని చెప్పి మన యొక్క మనసుకి ఆజ్ఞ రూపంలో సాంకేతిక రూపంలో మనం ప్రసారం చేసినప్పుడు మళ్ళీ ఆ శరీరానికి ఆధ్యాత్మికమైనప్పుడు ఆ శరీరం కార్యరూపం దాల్చి మనం స్వామి సన్నిధానానికి వచ్చి దర్శించుకుని ఆ యొక్క స్వామి అర్పిస్తున్నాం. నాకు ఈ బాధలు మీ కష్టాన్ని సమస్యని తాపత్రయాన్ని అని చెప్పి అంటే కాలం ఆ పూర్వమైనటువంటి ఆ స్వామి ఉన్నటువంటి ఆ భక్తితో వచ్చేటువంటి కాలం మళ్ళీ కొంతకాలం నలుగురు పడిపోయి మళ్ళీ మనం బాధ వచ్చినప్పుడు స్వామి సన్నిధానానికి వచ్చి మళ్ళీ మన స్వామి భక్తితో ఉండేటువంటి కాలాన్ని మనం పొందగలుగుతున్నాం. అంటే ఆ నష్టపోయినటువంటి కాలం వల్ల మనం తిరిగి పొందలేకపోతున్నాం ఒక స్వామి యొక్క విషయంలో. ఇట్లా గతించిన కాలం తిరిగి రాదు. అంటే ఉన్నటువంటి కాలాన్ని భవిష్యత్తు కాలాన్ని మనం ప్రణాళికలో కూడినటువంటి స్వామి యొక్క విషయంలో చక్కగా దాన్ని సన్నిధిపరిచినటువంటి ప్రయత్నాన్ని ఆ కాలాన్ని ఆ విధంగా మనం ధనాన్ని ఎందుకైతే పొదుపుగా సద్వినియోగపరుచుకుంటామో అదేవిధంగా కాలాన్ని కూడా పొదుపుగా స్వామి యొక్క విషయంలో సద్వినియోగపరిచినట్లయితే స్వామి యొక్క ఆశీస్సు నిరంతరం మనపై ఏర్పడుతూ ఉంటాయి. అంటే తత్వటువంటి అంశంలో కాలంలో వచ్చినది వడిగంపుల పట్టగలే మీరు నారాయణ జాతర చదువురేన ప్రభాత మూర్త నిగంటి గాత రహితాయులు ఏమి పాడుతూ పులక మీది ఉన్నవారు మీరేళ ప్రసారకులై వినరు వేటికి నేర్వరు బ్రహ్మతత్వము. నచ్చిన బ్రహ్మతత్వం అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది. ఆ బ్రహ్మతత్వం ద్వారా మనకి ఆ ముక్తి అనేటువంటిది ప్రసాదించబడుతుంది. ఆ ముక్తిని కొన్ని ధరింప చేసుకునేటువంటి ఆ బ్రహ్మతత్వం గురించి కొంతకాలాన్ని మన యొక్క జీవన వ్యవస్థలో వెచ్చించాలి అని చెప్తుంది తత్వము. అంటే మన యొక్క జీవన విధానంలో ఉదయం మొత్తం 24 గంటలు వెళ్తున్నప్పుడు సగం భాగం నిద్రలో పోయినా ఆహార పానీయాల్లో పోయినప్పుడు మనకు మిగిలినదా సుమారుగా 10 గంటల కాలం. ఆ 10 గంటల కాలంలో మనం ఏం చేస్తున్నాం, మన యొక్క కార్యకలాపాల వైపు మన యొక్క విషయాల వైపు దృష్టి సాధిస్తున్నాం. అందులో ఉండేటువంటి కొంతకాలాన్ని మళ్ళీ సుమారు 20 నిమిషాల నుంచి 10 నిమిషాల అరగంట వరకు మన కొంతకాలాన్ని మనం వెచ్చించినట్లయితే తాత్విక దృష్టి వైపు మరల్చినట్లయితే తాత్విక జ్ఞానం యొక్క అభ్యాసం మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక జ్ఞానం యొక్క అభ్యాసం చేత మనలో ఉండేటువంటి జనభావాలను కలిగించుకొని జ్ఞాన స్వరూపమైన
చేత తాత్విక భావన ఏర్పడుతుంది. ఆ తాత్విక భావన చేత మనలో సత్పురుషుడు తెలియబడుతున్నాడు. ఆ సత్పురుషుడులో ఉండేటువంటి సంస్కారం చేత మనలో ఉండేటువంటి జీవుడు సంస్కరింపబడుతున్నాడు. మనలో ఉండేటువంటి జీవుడు సంస్కరింపబడడం చేత అజ్ఞానం కలిగింపబడుతుంది. అజ్ఞానం కలిగింపబడడం చేత జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతిగా పరిణామం చెందుతున్నాడు మనలో ఉండేటువంటి జీవుడు. ఆ జీవుడే బ్రహ్మస్వరూపిగా తెలియబడుతున్నాడు. ఆ బ్రహ్మస్వరూపాన్ని దర్శించడానికి మనం కొంతకాలాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో వెచ్చించినట్లయితే కలిగేటువంటి లబ్ధి మన యొక్క జీవితాలలో అంటే నిరూపణ కావాలనుకుంటే అనుభవంలో అది మహత్యంగా తెలియవచ్చబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తిని మనం పొంది ధరింప చేసుకోవడానికి మనం కాలాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం గడిచింది, 2013 గడిచింది, 2014లో మనం అడుగు పెట్టాము. ఆ 2014 2015 ఈ విధంగా కాలం చక్రం తిరుగుతూనే ఉంటుంది. దానితో పాటు జీవిత చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది మానవ చక్రంలో. అంత కాలచక్రం జీవిత చక్రం ఈ రెండు ఒకదానితో ఒకటి తిరుగుతూ ఉంటున్నటువంటి అంశాలు ఉన్నటువంటి విషయాన్ని తాత్విక రూపంలో గ్రహించి తెలుసుకున్నట్లయితే జీవిత చక్రాన్ని కాలచక్రాన్ని తత్వరూపంతో ఉండిపెట్టి అన్నిగా చేసుకుని మనకి సాధించినట్లయితే మన యొక్క జీవన విధానంలో ఉండేటువంటి కష్ట నష్టాలని ఆత్మపోషణలు తట్టుకుంటూ మనం ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి యుక్త మనం ఆనందంగా గడిపేటువంటి అవకాశం మనసుకి ఏర్పడుతుంది. అనేటువంటి అశాంతి ఆందోళన అనేటువంటి మరింపబడుతూ స్వామి యొక్క లక్ష్యంలో నిరంతరం ఉండేటువంటి అవకాశాన్ని కాలాన్ని కూడా మనం సద్వినియోగపరచుకునేటువంటి విధానం మనకు తెలియపరచబడుతుంది. అంటే కాలాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటాడో కాలమే ఈశ్వరుడిగా భావిస్తాడో వారికి కాలం యొక్క చక్రంలో ఉండేటువంటి ఆ జీవిత చక్రంగా మార్చుకొని తాత్విక విధానంలో ప్రయాణం చేసినట్లయితే తాను చేరవలసినటువంటి గమ్యాన్ని తాను చేరుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక తత్వ మార్గంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరడానికి సాధన అనేటువంటి అవసరం ఏ విధంగా వాహనం అనేటువంటి అవసరమో అదేవిధంగా ఇల్లు అనేటువంటి ఈ ప్రాంతం నుండి పర్వం అనేటువంటి ఆ యొక్క భగవత్స్వరూపమైనటువంటి ఆ విరాట్ స్వరూపానికి చేరడానికి మనకు సాధన అనేటువంటి అవసరం. వాహనం ఏ విధంగా అవసరమో అదేవిధంగా సాధన అనేటువంటి అవసరం. ఆ సాధన అనేటువంటి తత్వ రూపంలో జ్ఞాన రూపంలో మహాభారత రూపంలో మన స్వామి ప్రసాదించాలి. ఆ విధమైనటువంటి ఈ మార్పు సాధన రూపమైనటువంటి శక్తిని పొంది స్వామి యొక్క లక్ష్యంలో నిరంతరం భక్తి విశ్వాసంతో ఉన్నట్లయితే లక్ష్యం ద్వారా మనం ఆ స్వామి యొక్క అమౌంట్ ఆశీర్వాదాన్ని పొందుతూ మనం ఈ తాత్విక సాధన చేత తాత్విక మార్గంలో మనం ప్రయాణం చేసి మన యొక్క గమ్యం విరాట్ స్వరూపం అనేటువంటి ఆ వ్యక్తి భావానికి మనలో ఉండేటువంటి ఆత్మ చేయి ఆ యొక్క ముముక్షత్వాన్ని పొందడం జరుగుతుంది. అంటే ముముక్షుని చేయి అని చెప్పినట్టు ఆ విధంగా తెలిసినటువంటి ఆ శక్తులను ఆశ్రయించడం వల్ల కలిగేటువంటి అమోఘమైనటువంటి శక్తి మన యొక్క అనుభూతిలో మనం నిరూపణ. ఆ విధంగా మన యొక్క కాలాన్ని జీవన విధానంలో సద్వినియోగపరుచుకుంటూ స్వామి మనకు ఆ యొక్క ఆధ్యాత్మిక తత్వం యొక్క విలువలు సామాజిక స్వరూపంలో తెలుసుకొని ధరించాలి అన్నట్లయితే సామాజిక సేవ స్ఫూర్తి మనలో ఏర్పరచుకోవాలని చెప్తున్నారు స్వామి. అందుకే సామాజిక సేవ అనేటువంటి ఒక కథ, ఆధ్యాత్మిక సేవ అనేటువంటి మరొక కథ. ఈ రెండు కళతో మనం చూడగలిగినట్లయితే మనం పరిపూర్ణమైనటువంటి మానవుడిగా పరిగణింపబడుతున్నాం. అటువంటి పరిపూర్ణత్వాన్ని ప్రసాదించేటువంటి ఉత్కృష్టమైనటువంటి తత్వము శ్రీ విశ్వవిద్యాల విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వము. అందుకే ఇది మతాతీత ఆధునిక మానవత దేవాలయం చెప్పబడుతుంది. అందుకే అన్ని మత ధర్మాలు ఉండేటువంటి విషయాన్ని ఏకత్వ దృష్టితో చూడగలిగేటువంటి విధానాన్ని తత్వరూపంలో తెలియజేస్తూ సర్వేశ్వర దృష్టిని భగవత్ స్వరూపం ఒక్కటే. ఆ రూపం అనేక రూపాలుగా సృష్టిలో అనేక ధర్మాలుగా అనేక మతాలుగా విస్తరింపబడింది. అది ఒక్కటే ఏకత్వంగా చూడగలిగేటువంటి జ్ఞానేంద్రాన్ని దర్శించి తెలియజేసేటువంటి తత్వం అయి ఉండడం చేత ఇది మతాతీతంగా చెప్పబడుతుంది. ఈనాటి సమాజానికి తెలియజేసేటువంటి తత్వం కనుక ఆధునిక మానవత దేవాలయం అన్నప్పుడు తనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపిగా తెలియజేస్తున్నందున ఇది మానవత దేవాలయం పరిగణింపబడుతుంది. అందుకే ఇది మతాతీత మానవత దేవాలయం శ్రీ విశ్వవిద్యాల విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వము.
తత్వాన్ని పాఠాల రూపంలో స్వామి వారికి ప్రసాదిస్తున్నారు. అంటే ఇది బ్రహ్మ విద్య నిర్మించే ఈ సభ బ్రహ్మ విద్య నిర్మించే తాత్విక పాఠశాల. నారాజు ఉపాసకులు అనంత కళాస్తంలో ఉపన్యాసం నుంచి సాధన గణంలో జీవించిన కారణంగా రాక్షసులైన మోక్ష పదగాల్సి పెద్దలంటే ఆ విధంగా వాళ్ళు ఈ సాధన రూపంలో ఆధ్యాత్మిక జ్ఞాన రూపంలో మనలో మార్పులు తీసుకొచ్చి మనలో ఉండేటువంటి దుర్భావాన్ని కలిగించి సద్భావాన్ని వృద్ధిపరిచి సంతోషుని ఈశ్వరుడిగా తెలియజేసినందున రాక్షసులు కూడా మోక్ష సంతోషంగా మారి ఎలా వారి పక్కగలుగుతున్నారు అన్నట్లయితే ఈ తత్వంలో ఉండేటువంటి గొప్ప యోగికమైనటువంటి శక్తి మన యొక్క అనుభవంలో ఉంటే తెలియబడుతుంది. అటువంటి అనుభవంతో కూడినటువంటి తత్వం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వం. అంటే ఇది కళల రూపంలో కానీ విశ్లేషణ రూపంలో కాకుండా తన యొక్క అనుభవంలో తాను గ్రహించి తరించేటువంటి విధానంపై మోసి ఉండడం వల్ల ఇది యథార్థమైనటువంటి తత్వము అని చెప్పబడుతుంది. అటువంటి యథార్థమైనటువంటి తత్వాన్ని తరాలుగా పీఠానికి ఆయా కాలంలో ఆ అమూల్యమైనటువంటి ధర్మాన్ని జ్ఞానాన్ని ఆయా గ్రంథాలుగా మనకు ప్రసాదిస్తూ మనలో ఎంతో మార్పులు తీసుకురాగలుగుతున్నారు. అంటే మానవ జీవన విధానంలో ఈ భౌతికంగా ఉండేటువంటి ఈ భారత యొక్క స్వరూపం అక్షవర్గాల యొక్క స్వరూపం నుండి మార్పులు తీసుకువచ్చి పరిపూర్ణమైనటువంటి మానవుడిగా తీర్చిదిద్దేటువంటి విధానంపై మోసుకునేటువంటి తత్వం చేత తత్వం కావడం చేత ఇది మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి స్థితిని మనకు ప్రసాదిస్తుంది. అటువంటి ఈశ్వర సన్నిహితమైనటువంటి శక్తిని ప్రతి సాధకుడు భక్తుడు పొంది తగ్గించాలి అన్నట్లయితే తాత్విక జ్ఞానం వైపు దృష్టి పెట్టేటువంటి కాలాన్ని తమ యొక్క జీవన విధానంలో సద్వినియోగపరుచుకోవాలి. ఆ దృష్టితోనే గత సంవత్సరం నుండి ఆధ్యాత్మిక కమిటీని ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక సదస్సుల ద్వారా వారిలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందింపజేసి ఆధ్యాత్మిక వైపు దృష్టి మరల్చడం జరుగుతుంది. ఆధ్యాత్మిక వైపు ఎప్పుడైతే దృష్టి మరల్చబడిందో మనలో మన యొక్క జీవన విధానంలో జీవన చక్రంలో జీవన యాత్రలో ఉండేటువంటి అనేక విషయాలు మనగా సంస్కరించినటువంటి సంశక్తి మనకి ఏర్పడుతుంది. ఎప్పుడు మన గురువు మీద ఆధారపడకుండా మనగా ఆ యొక్క తాత్విక జ్ఞానం చేత మనం సంస్కరించుకుని మన యొక్క సమస్యను సంస్కరించినటువంటి సంశక్తి ఏర్పడమే కాకుండా ఆ యొక్క తాత్విక జ్ఞానం చేత మనం సద్గురువుకి చేరువయ్యేటువంటి అవకాశం ఉంది, దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అప్పుడు తన యొక్క సాధకుడు తన యొక్క భక్తుడు తను ఇష్టపడేటువంటి తత్వాన్ని తన యొక్క మార్గంలో ఆశ్రయించి ఆ మార్గంలో తన యొక్క మార్గంలో ప్రయాణం చేస్తున్నందున ఆ సద్గురుమూర్తి వెంటనే ఉండి మనకు ఆయన రక్షణ కల్పిస్తూ మనకు ఆయన యొక్క శక్తిని మనకు ప్రసాదిస్తూ మనకు ఆ యొక్క కష్టాల నుండి బాధల నుండి కడతీర్చి ఆయన యొక్క రక్షణలో నిరంతరం ఉండడం చేత ఆయన ఎప్పుడూ ఆశీర్వాదాన్ని మనకు ప్రసాదిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎందువల్ల కూడా ఆయన వాటిలో మనం ప్రయాణం చేస్తున్నాం కనుక ఆ విధంగా ఆయన ఎప్పుడు ఆ యొక్క తాత్విక జ్ఞానం ద్వారా మనం దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆయన మహామంత్రాన్ని మనం ప్రసాదించారు. ఆ ప్రసాదించినటువంటి మంత్రం ద్వారా స్వామి యొక్క సన్నిధానాన్ని దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది. స్వామి యొక్క సేవ చేయడం ద్వారా కూడా స్వామి యొక్క స్వామికి చేరువయ్యే దగ్గర అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా మనకు స్వామి మనకి సేవ ద్వారా మహామంత్ర మననం ద్వారా తాత్విక జ్ఞానం ద్వారా ఈ 3 రూపాలుగా మనకి ఆరాధన రూపంలో స్వామి మనకి చేరువయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక 3 విషయాలు మనం ఆశ్రయిస్తున్న మనం మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆచరించి తరించి ఆ మార్గంలో ఆయన ఆలోచించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసుకుందామా లేదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుని ఆ ప్రశ్నకు సమాధానం మనం అన్వయంగా చేసుకుని మన దానిలో ఎన్ని మార్పులు వచ్చాయి అని మరొక మార్పులు వేసుకున్నట్లయితే ఆ మన స్వామికి ఎంత దగ్గరలో ఉన్నాం అనేటువంటి విషయం మనకే తెలియబడుతుంది. ఆ విధంగా మనం స్వామి యొక్క అమోఘమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని దైనందిన జీవన విధానంలో స్వామి యొక్క ఆశ్రయంలో పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసంతో కూడినటువంటి లక్ష్యాన్ని ధరిస్తూ స్వామి యొక్క అమోఘమైనటువంటి ఆశీర్వాదాన్ని నిరంతరం పొంది ధరించవలసిందిగా నా యొక్క మనల్ని చదివే జనాలు శుచిగా